హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు చాలా స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఏంటంటే సండే నేను ఎగ్జాక్ట్గా 1 వీక్ అయిపోతుంది వీడియో తీసి. రైస్ కుక్కర్లో నేను చికెన్ కర్రీ చేశాను అండి విత్ గ్రేవీతో. చాలా సూపర్ వచ్చింది. మీ అందరితోని షేర్ చేసుకోవాలనిపించి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక నేను ఏమేమి వేసాను అనేది మీ అందరికీ అర్థమవుతుంది. గ్యాస్ అనేది అయిపోయిందండి, అందుకోసం అని చెప్పి రైస్ కుక్కర్లో చేశానంటే నేను ఎలా చేశాను అనేది మిస్ అయిపోతారనమాట. ఎగ్జాక్ట్గా 1 వీక్ అవుతుంది అని ఎందుకు చెప్పానంటే లాస్ట్ సండే తీసిన వీడియోని 1 వీక్ ఈరోజు తెల్లారితే సండే అనగా నేను పోస్ట్ చేస్తున్నాను. నేను ఊరికి వెళ్ళక ముందు నేను బ్లౌజెస్ నావి నేను స్టిచ్ చేసుకుంటాను, కొంచెం బయట వాళ్ళకు కూడా కుడుతూ ఉంటాను. అవి కట్ చేసి పెట్టానండి కొన్ని బ్లౌజెస్ అయితే. రూమ్స్ సర్దుదాం కదా అని చెప్పి గదిలోకి వెళ్తే పీసెస్ అన్నీ అటు ఇటు వెళ్ళిపోతున్నాయి అనమాట. వన్స్ కట్ చేసిన తర్వాత అటు ఇటు వెళ్ళిపోయినాయి అంటే మళ్ళీ నాకు మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది కదా. ముందు కటింగ్ ప్రాసెస్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వీడియోస్ పోస్ట్ చేద్దాంలే అని చెప్పి ఆగిపోయాను అనమాట. అవైతే స్టిచ్చింగ్ అవుతూ కంప్లీట్ అవుతున్నాయి. దాంతోపాటే మధ్య మధ్యలో నేను చిన్న చిన్న వీడియోస్ ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. రసం వీడియో ఒకటి, ఇంకా పాస్తా లెఫ్ట్ ఓవర్ రోటీతో పాస్తా అని చెప్పి అది కూడా నేను పోస్ట్ అయితే చేశాను. షార్ట్ వీడియోస్ కూడా చిన్న చిన్నగా పెట్టానమాట. ఈ పనులు ఉండటం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అనమాట. ఈ ఈ కారణంతో నేను ఇది తీసాను అన్న విషయమే మర్చిపోయాను. చికెన్ కర్రీ వీడియో ఉంది పోస్ట్ చేద్దాము అన్న సంగతి మర్చిపోయాను. దాని మూలన లేట్ అయిపోయిందనమాట. ఇంత స్లోగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు యాక్చువల్లీ టైం వచ్చేసి ఎంత అయిందో కూడా మీ అందరితోనే చెప్తాను నేను. చూసారా టైం అయితే ఇంత అయిందండి. నైట్ కూర్చొని నేను తెల్లారితే సండే అనగా కూర్చొని నేను వాయిస్ ఓవర్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట. నిద్ర రావట్లేదు. మధ్యాహ్నం మంచిగా స్లీప్ వేసేసాను. ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సరే ఇదంతా కాదండి, కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశాను అనేది చెప్తాను. రైస్ కుక్కర్లో కర్రీ అనేసరికి ఇబ్బంది ఏమి ఉండదండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బ్యాచిలర్స్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ముందుగా మనము ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలన్నమాట. వీడియో స్టార్టింగ్లో మీకు చూపించాను కదండి, కుకింగ్ బటన్ ప్రెస్ చేస్తూ మనం కుక్ చేయాలంటే కష్టమైపోతుంది. మనం ఇలా ఆనియన్స్ ఆయిల్ అన్నీ వేసేసి ముందు తర్వాత ఆన్ చేసుకుంటే ఈజీగా ఆన్ అయిపోతుంది అనమాట. ఆ వెయిట్కి బటన్ అనేది ఈజీగా కిందకి ప్రెస్ అవుతుంది. అవి మంచిగా మగ్గిన తర్వాత నేను ఈ మసాలా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఇదేమి కాదండి, అల్లం వెల్లుల్లి కొంచెం జీడిపప్పు వేసుకున్నాను. తర్వాత దోసపప్పు అంటారు కదా, తెల్లపప్పు, అది కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. నాకు కొంచెం గ్రేవీ కావాలి, రోటీస్లోకి కావాలని చెప్పి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే పలావ్లోకి కానివ్వండి, ఇంకా చపాతీ రైస్లోకి ఎందులో అయినా వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది ఎందులో తిన్నా కానీ. ఇలా ఇది వేసేసుకొని మంచిగా మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇదంతా చాలా కొంచెం కుక్కర్ కదా, కొంచెం సేపు హీట్ అవుతుంది, కొంచెం సేపు ఏమో లో హీట్కి వెళ్ళిపోతుంది. అలానే చేశానండి. అలా చేస్తేనే నిదానంగా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఇదేం స్టవ్ కాదు కదా, మనకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవడానికి. కొంచెం టైం అయితే తీసుకుంది. నాకు మొత్తం ఒక 1/2 kg చికెన్ ఉడకడానికి దగ్గరగా ఒక 40 మినిట్స్ అయితే పట్టిందండి. తప్పదు మరి, ఒక్కొక్కసారి అలా అయితే ఉంటుంది. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా పైనకి తేరిపోవాలన్నమాట. అలా పైనకి వస్తేనే మనం ఇందాక వేసుకున్న మసాలా పేస్ట్ అనేది మంచిగా వేగుతుందని అర్థం. ఇందులోనే మిగతా మసాలా అన్నీ కూడా వేసేసుకోవాలి. నేను చికెన్ అయితే ముందు రోజు కలిపి పెట్టేసుకున్నా అండి. ముందు రోజు తెచ్చుకొని కలిపి పెట్టాను. అది ఎలా అంటే అల్లం వెల్లుల్లి పసుపు ఉప్పు కారం వేసుకొని కలిపేసి అయితే పెట్టుకున్నాను. అదైతే నేను ఇందులో వేసేసుకొని వేగిన ఆనియన్స్ వేగినాయి కదా, ఇందులో వేసుకొని మంచిగా అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమందికి చికెన్ కర్రీ అంటే ఇష్టం అనేది కామెంట్ చేయండి. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందరికీ కూడా చికెన్ అంటే చాలా ఇష్టం కదా. అలా ఎవరికి బాగా ఎక్కువ ఇష్టం అనేది కామెంట్ అయితే చేయండి. నా వీడియోస్ మీ అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న బెల్ బటన్ ఆన్లో ఉంచితే కనుక
ముందుగా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. ఇలా మంచిగా చికెన్ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం మగ్గనిచ్చుకుంటూ ఉండాలండి. మూత తీసైతే ఉడకనివ్వకూడదు. మూత తీసేస్తే మనకి ముక్క అనేది తొందరగా ఉడకదనమాట. ఇది చేస్తున్నాను కానీ మధ్యలో పవర్ ఎక్కడ ఆఫ్ అయిపోతుందా అని ఎంత టెన్షన్ పడ్డానంట ఆ రోజు. సరిగా నిద్ర కూడా పట్టలేదండి బాబు. టిఫిన్ చేయాలి, తర్వాత ఏమో పాలు కాచాను, తర్వాత టీ పెట్టుకున్నాము. ఇదే రైస్ కుక్కర్లోనే 2 గిన్నెలు ఉన్నాయన్నమాట. 2 గిన్నెలు ఉన్నాయి కాబట్టి బతికిపోయాను. పాలు కాచి టీ పెట్టి ఇడ్లీ కూడా వేశాను ఇందులోనే. ఇడ్లీ వేసి తర్వాత ఇలా అయితే చికెన్ కర్రీ చేస్తున్నాను. ఉప్పు వేసుకున్నాను కదా, ఉప్పుతో పాటు పసుపు కూడా వేసేసుకొని మంచిగా అయితే ఇలా కలిపేసుకొని మగ్గనిచ్చుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనము కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ముక్క ఎప్పుడు కూడా మనం కంగారు పడిపోయి అన్నీ కూడా వేసేసుకోకూడదు అనమాట. నిదానంగా అన్నీ చూసుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. ముందు నేను కొంచెం కారం వేసాను కదా, అది నాకు సరిపోదు. దానికి తగ్గట్టుగా చికెన్ కర్రీకి ఎక్కువ కారం తింటాం అనమాట. స్పైసీ అనేది ఎక్కువ తింటూ ఉంటాం మేము, అందుకని చెప్పి ఇంకొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. ఇలా కూడా వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. నైట్ వాయిస్ ఓవర్ ఇవ్వటం అంటే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఎందుకంటే నేను నార్మల్గా మాట్లాడితేనే గట్టిగా మాట్లాడినట్టు ఉంటుంది. అలాంటిది నైట్ టైం కదా, మామూలుగా మాట్లాడితే ఎలా వినిపిస్తుందా అని చెప్పి ఎంత నిదానంగా స్లోగా మాట్లాడుతున్నానంటే అది నాకు మాత్రమే వినిపించేలాగా మాట్లాడుతున్నాను. మీ అందరికీ అంతవరకు వినిపిస్తుంది అనేది నాకైతే తెలియదు. నేను ఇంకా వాల్యూమ్ పెంచుకుంటూ ఉండాలి వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత. ఇందులో నేను ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశానండి. మీకు చూపించడం అయితే మర్చిపోయాను. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసుకొని మంచిగా అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకున్నానండి. ఇలా మూత పెట్టగానే మనకి ఆయిల్ అనేది పైకి తేరి మంచిగా అయితే కుక్ అవుతుంది. ఈ చికెన్ కర్రీలో మనం చాలా రకాలుగానే చేస్తాం కదా, మసాలా కూడా చాలా విధాలుగానే వేసుకుంటాము. కానీ ఒక్కసారి నేను చెప్పిన మసాలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది నేను ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్లోని, వెజ్ ఐటమ్స్లో కూడా వేసుకుంటాను. నాన్ వెజ్ ఐటెంలో వేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఇందులో నేను ఏమేమి వేసానంటే యాలక్కాయలు వేసుకున్నాను, లవంగాలు వేసానండి, దాల్చిన చెక్క, ధనియాలు, బిర్యానీ ఆకు అనమాట. స్టార్ పువ్వు ఉంటుంది కదా, అది కూడా ఒకటి వేసుకొని కొంచెం మంచిగా అయితే వేయించుకొని చల్లారాక మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. గసగసాలు మర్చిపోకండి, గసగసాలు కూడా నేను యాడ్ చేసుకున్నాను, మర్చిపోయాను మీకు చెప్పడం. అవి కూడా వేసుకొని మంచిగా వేయించేసుకొని మిక్సీ పట్టుకున్నాను. చాలా మంచి అరోమా ఉంటుందండి ఈ మసాలాకైతే. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి చేసుకొని. ఇది ఏ కూరలోకైనా యూస్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఇది ఒక్కటే వేసుకుంటాను. కాకపోతే చికెన్ మసాలా అనేది ఇంట్లో ప్యాకెట్ ఉండింది, అసలు యూజ్ చేయట్లేదు, మళ్ళీ పాడైపోతుంది, ఇంకొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటుంది కదా అని చెప్పి చికెన్ మసాలా అనేది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చండి. మా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను కొత్తిమీర వేసేసుకొని ఇంకొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను అనమాట. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవంతా కూడా